హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ కెమెరా. ఈరోజు మనం జ్యోతిర్లింగ టెంపుల్ చూపిస్తున్నానండి మీకు. ఇది మా ఇంటి పక్క సందులోనే ఉంది. ఇలా కూడా వెళ్ళొచ్చండి మన జ్యోతిర్లింగ టెంపుల్కి. చూపిస్తాను చూడండి. ఇక్కడ స్టార్టింగ్లో అక్కడ కనిపిస్తుంది కదా, స్టార్టింగ్ టెంపుల్, అమ్మవారి టెంపుల్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు, కన్స్ట్రక్షన్లో ఉంది. ఆ పైన ఉన్నది జ్యోతిర్లింగ టెంపుల్ అండి. అలా కాకుండా ఇలా కూడా మెయిన్ రోడ్లో కూడా వెళ్ళొచ్చు అండి. అది ఎలాగా రూట్ క్లియర్గా ఇక్కడ చూపిస్తూ ఉన్నాను మీకు. ఇది జేఎస్ఎస్ కాలేజ్ గ్రౌండ్ అండి. ఇలా ఈ టర్నింగ్లో వెళ్తే మనకు ఇంకొక రూటు వస్తుందండి. ఇదండి, ఇది ఇక్కడ కూడా జేఎస్ఎస్ కాలేజ్ బ్యాక్ గేట్, సెకండ్ గేట్ వస్తూ ఉందండి. ఇది సెకండ్ గేటు. ఇలా ముందుకు వెళ్తే ఇలా ఎంట్రన్స్ గేట్ వస్తూ ఉంది. అమ్మవారి కాకుండా ఇలాగే ముందుకు వెళ్తూ ఉండండి. జ్యోతిర్లింగ అక్కడ కనిపిస్తున్నది స్కూల్ అండి, ఓంకారేశ్వర స్కూల్ ఉంది ఇక్కడ ఈ టెంపుల్ నుంచి. ఇలా ముందుకు రాగానే మనం జ్యోతిర్లింగ టెంపుల్కి ఎంట్రీ అవుతున్నామండి. ఇలా చూడండి, ఇక్కడే వేద విద్య పాఠశాల కూడా ఉందండి. వేదాలు నేర్చుకుంటూ ఉంటారు చిన్నపిల్లలందరూ. ఎక్కడెక్కడో వేరే వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన్నారు ఇక్కడికి. చూడండి, ఇదంతా బయట పార్కింగ్ ప్లేస్ అండి, చాలా బాగుంటుంది. అక్కడ షాప్స్, ఇక్కడ ఆశ్రమం అండి. ఈ గురూజీ వేద విద్య పిల్లలు ఉంటారు కదా, నేర్చుకునే పిల్లలు ఇక్కడ నివసిస్తూ ఉంటారు. ఆ పిల్లవాళ్ళందరూ, చిన్న పిల్లలందరూ, చిన్న పిల్లలు అండి, ఎంత బాగుంటారో. ఈ టెంపుల్ కి గోవులు కూడా దానం చేశారు చాలా మంది. ఇక్కడ వచ్చేసి నాగులండి, ఇక్కడ చేస్తున్నాను కదా పూజ, నాగులకి పూజ చేస్తూ ఉన్నాను అక్కడ. చూడండి, నాగదేవతలు చాలా బాగుంది కదా, నీట్గా. అదంతా బయట కార్లు, బైకులు పార్కింగ్, బట్ పార్కింగ్ మాత్రం డబ్బులు పే చేయవలసి ఉంటుంది. అది అమ్మవారి టెంపుల్. అక్కడ షాప్స్. ఇలా ముందు ఎంట్రీ గేట్ ఉండేది, ఇప్పుడు చేంజ్ చేశారండి. ఇది ఎంట్రీ గేట్ కి ఇప్పుడు చేంజ్ చేసేసారు ఇక్కడికి. ఇలా మనకు వెళ్ళంగానే ఇక్కడ ధ్వజస్తంభం అండి, అది చాలా పెద్దగా ఉంటుంది ధ్వజస్తంభం కూడా. ఇలాగే పైకి వెళ్ళంగానే మనం టెంపుల్కి వెళ్ళిపోతాము. ఇదండి మన టెంపుల్. బయట కూడా పైన కూడా చాలా ఓపెన్ ప్లేస్ ఉంటుంది. ఎంత ప్లెజెంట్ గా ఉంటుందంటే ఒకసారి నేను చెప్పడం ఎందుకు, మీరు విజిట్ చేస్తే చాలా ప్లెజెంట్ గా ఉంటుందండి. ఈ టెంపుల్ కి వస్తే అరౌండ్ 2 hours కైనా ఈజీగా స్పెండ్ ఎలా చేస్తామో కూడా తెలియదు, అలా అయిపోతుందండి టెంపుల్. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ కెమెరా ఛానల్. ముందుగా అందరికీ నమస్కారం. ఈ రోజు విశేషాలు వచ్చేసి మా ఇంటి పక్కనే ఉన్న 12 లింగాల జ్యోతిర్లింగ టెంపుల్ ఈ రోజు మీకు చూపించబోతున్నాను. 12 లింగాలను ఒకే చోట చాలా అద్భుతంగా నిర్మించారండి. వాళ్ళు చూపించడానికి లోపలికి అలౌ చేయరు. బయట ప్రాంగణము క్లియర్ గా ఎక్కడ ఏంటిది అనేది మీకు క్లియర్ గా ఇందులో చూపిస్తాను. బట్ ఇంకొక లింగాన్ని అయితే చూపించగలనండి కంపల్సరీగా. హరిద్వార్ నుంచి మన ఇండియాలోనే అతి పెద్దదైన స్ఫటికలింగం ఇక్కడే నిర్మించారండి. అది కూడా మీకు చూపించబోతున్నాను ఇక్కడే, ఇందులోనే. ఇలా చూసేసేయండి, ఇదంతా బయట ప్రాంగణం అండి. చాలా చక్కగా ఉంటుంది టెంపుల్ అయితే. ఫస్ట్ లో మేము చూసినప్పుడు అబ్బా ఎంత బాగుంది. ఒకే చోట మనం అన్ని ప్రదేశాలకు వెళ్ళి అన్ని లింగాలను చూడలేం కదండి. ఇలాగా ఈ టెంపుల్ కి వస్తే చాలండి, 12 లింగాలని ఒకే చోటే ప్రతిష్ఠించారు, అన్ని దేవుళ్ళని. ఈ 12 లింగాలు ఏవేవి అనేవి కూడా ఒక శ్లోక రూపంలో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్నాం మహాకాళీ ఓంకారమరేశ్వరం పరల్యాం వైద్యనాథం చ డాకీనాం భీమశంకరం సేతుబందేతు రామేశం నాగేశం దారుకావనే వారణాస్యాంత విశ్వేశం త్రయంబకం గౌతమీతటే హిమాలయేతు కేదారం గ్రీష్మేశం చ శివాలయే ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠేన్నరః సప్తజన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి ఏతేషాం దర్శనాదేవ పాతకం నైవ తిష్టతి కర్మక్షయో భవేతి శ్రేష్ఠతిష్టో మహేశ్వరాః. ఇలా ఈ 12 జ్యోతిర్లింగాలని ఒకే చోట ఇలా దర్శించడం చాలా పుణ్యం అండి. అలా దర్శించలేని వాళ్ళు కనీసం ఈ శ్లోకాన్ని స్మరించినా కూడా చాలా మంచి జరుగుతుందండి. చూసేస్తామా, ఇంకా లోపలికి వెళ్దామా మనం ఒక్కొక్కటిగా ఈ టెంపుల్ విశేషాల్లో. అలా చూడండి,
అక్కడ వచ్చేసి హరిద్వార నుంచి తెచ్చిన స్ఫటికలింగం అండి, అతి పెద్ద స్ఫటికలింగం ఆ టెంపుల్లో ఉంది. క్లియర్ గా చూపిస్తాను. ఈ టెంపుల్లోనే అమ్మవారి టెంపుల్ ఉంది, తర్వాత స్ఫటికలింగాలు, జ్యోతిర్లింగాలు, మత్స్య నారాయణుడు ఉన్నాడు. ఇంకా చాలా బాగుందండి. పైన ఇంకా అమ్మవారి శక్తిపీఠం కూడా ఉంది. చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. చూపిస్తాను రండి. ఎందుకు నేను చెప్పడం ఎందుకు, మీరే వచ్చి చూడండి. చాలా చక్కగా ఉంటుంది. నుంచి కెంగేరి అంటే తెలుస్తుందండి. కెంగేరి నుంచి శ్రీనివాసపుర జ్యోతిర్లింగ టెంపుల్ అంటే ఆటోమేటిక్ గా బస్సు ఒకటి ట్రావెల్ అవుతూ ఉంటుంది. ఇక్కడికి కరెక్ట్ గా ఇటుకి దింపేస్తుంది. ఎలక్ట్రానిక్ సిటీ నుంచి కూడా డైరెక్ట్ ఒక బస్సు ఉంది. ఆ బస్సు కూడా కరెక్ట్ ఈ రోడ్ మీదే వెళ్తూ ఉంది. ఇలా డైరెక్ట్ స్టాప్ ఉంటుంది. పక్కనే దీని పక్కనే స్టాప్ ఉంది. జేఎస్ఎస్ కాలేజ్ స్టాప్ అన్నా, టాప్ అండ్ టౌన్ స్టాప్ అన్నా ఈ జ్యోతిర్లింగ టెంపుల్ కి మీరు వచ్చి సందర్శించుకోవచ్చు అండి. ఇప్పుడు నందీశ్వరుడు మహాదేవుడు ఎంత పెద్దగా ఉన్నాడంటే చాలా హైట్ లో ఉంటాడు. ఇక్కడ గణపతి స్వామి. మొదటగా గణపతి స్వామిని దర్శించుకొని మనం లోపలికి వెళ్దామండి. అక్కడ కనిపిస్తున్నది ఓంకారేశ్వర దేవుడు, చాలా పెద్దగా ఉంటాడు. అక్కడ షూట్ చేయడం కష్టమైంది. ఇక్కడ వచ్చేసి రామేశ్వర లింగం అండి, శ్రీ రామేశ్వర లింగము. నెక్స్ట్ వచ్చేసి త్రయంబకేశ్వరం అండి, ఇలా కనిపిస్తుంది కదా. చాలా బాగుంది కదా టెంపుల్. చూస్తుంటేనే ఎంత బాగుంటుందంటే ప్లెజెంట్ గా అనిపిస్తుందండి. అలా కనిపిస్తుంది కదండి. ఒక్కొక్క లింగం కింద 1008 బాణలింగాలు కింద ప్రతిష్టాపన చేసి పైన లింగాన్ని ప్రతిష్ఠించారండి. ఇక్కడ కాశీ విశ్వనాథ స్వామి అండి, వారణాసి కాశీ విశ్వనాథ స్వామి ఇక్కడ. నెక్స్ట్ అలాగే వెళ్తూ ఉన్నామండి. ఇంకా చూపిస్తాను. చాలా రిస్క్ చేశానండి. అక్కడ కనిపిస్తున్నది ఆ ద్వారం మాత్రం మహాశివరాత్రి రోజు మాత్రమే ఓపెన్ చేస్తారు. శ్రీ కేదారేశ్వర స్వామి అండి, ఇక్కడ ఉజ్జయినిలో ఉంటారు. మహాకాళేశ్వర స్వామి ఉజ్జయిని. నెక్స్ట్ సోమనాథేశ్వర స్వామి. బ్యాక్ సైడ్ కూడా చూపిస్తూ ఉన్నాను మీకు క్లియర్ గా. అక్కడ కనిపిస్తున్నది గురువులండి, టెంపుల్ స్థాపించిన గురువులండి, ప్రతిష్టాపన చేసిన గురువుల వాళ్ళందరూ. అక్కడక్కడ నోటీస్ బోర్డులు పెట్టారు టూల్స్ కి. ఇక్కడ శ్రీ భీమశంకర లింగం అండి ఇప్పుడు వచ్చేది మనకు. నెక్స్ట్ శ్రీ నాగేశ్వర స్వామి లింగం ఇలా ఉంటుందండి. అది క్లియర్ గా ఫోటో కూడా తీశాను మీకు. నెక్స్ట్ ఏ స్వామి అంటే శ్రీ గృష్మేశ్వర స్వామి లింగం అండి. ఇలా డొనేట్ చేయొచ్చండి. వైద్యనాథేశ్వర స్వామికి అభిషేకాలు చేస్తారు. ఇప్పుడు చూపించేది అక్కడ వైద్యనాథేశ్వర స్వామి లింగము. ఇక్కడ యజ్ఞాలు, యాగాలు బాగా చేస్తారండి చక్కగా. ఇది శ్రీశైల స్వామి, మల్లికార్జున స్వామి, కాలభైరేశ్వరుడు. ఇదండి టోటల్ గా లోపల ఉన్న స్వామి జ్యోతిర్లింగ స్వాములన్ని లింగాలు. బయటకు అలాగే రాగానే సుబ్రహ్మణ్య స్వామి ఉంటారండి. ఫస్ట్ వెళ్తూ వినాయకునితో వెళ్తాము, బయటకు వస్తూ సుబ్రహ్మణ్య స్వామి దర్శించుకొని బయటకు వస్తాం మనము. నెక్స్ట్ ఇక్కడ బాణలింగాలు కూడా చూపిస్తానండి. ఇవి బాణలింగాలు. ఈ బాణలింగాలతో 1,000 బాణలింగాలను చేసి చాలా పెద్ద ప్రాజెక్ట్ అండి. ఎంత ఎత్తులో అది తెలియదు కానీ 1,000 బాణలింగాలను పెట్టి ఇంకొక ఇక్కడే కర్ణాటకలోనే నిర్మిస్తున్నారండి. చాలా పెద్ద లింగాన్ని. ఇది బయట అక్కడ వచ్చేసి ఏదైనా వేడుక సందర్భంగా అక్కడ నాటకాలు, సాంగ్స్ పాడేది, కచేరీలు చేస్తూ ఉంటారు. ఇది బయట లాన్ లో అండి. చాలా చక్కగా ఉంటుంది. ప్రసాదాలు తీసుకొని బయటకు వచ్చి ఇలా తింటూ ఎంజాయ్ చేస్తూ ఈవినింగ్ కానీ ఎంత ప్లెజెంట్గా ఉంటుందంటే చెప్పడం కాదండి. ఇది కొండ పైన కదా, అబ్బా ఆసం, చాలా బాగా మైండ్ ప్లెజెంట్ గా అనిపిస్తూ ఉంటుంది ఇక్కడికి వస్తే మాత్రం. చూడండి ఎంత గ్రీనరీ, చాలా చక్కగా ఉంది కదా.
అక్కడ మీకు షణ్ముఖ టెంపుల్ కూడా కనిపిస్తుంది, నెక్స్ట్ చూపిస్తాను. అది కూడా ఎంత అద్భుతంగా కట్టారంటే అంత అద్భుతంగా కట్టారు. అక్కడ 6 ముఖాలు ఒక కోన్ షేప్ లో కనిపిస్తుంది, అది షణ్ముఖ టెంపుల్ అండి. ఇది ఓవర్ వ్యూ ఎలా ఉందనేది. ఇలాగే వెళ్దామండి నెక్స్ట్ ఫర్దర్ గా. నవరుద్రాలు కూడా ఉన్నాయి, నెక్స్ట్ ఆ నవరుద్రాలు కూడా మీకు చూపిస్తాను. ఇలాగే నెక్స్ట్ బ్యాక్ సైడ్ వెళ్తూ ఉన్నాము. మహాశివరాత్రికి ఎంత క్యూ ఉంటుందంటే అంత పెద్ద క్యూ, అవన్నీ క్యూ లైన్స్ అండి. ఇప్పుడు ఒకవైపు పెట్టారు, అసలు ఎంత క్యూ, అసలు మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వరకు దర్శనం కాదండి, అంత క్యూ ఉంటుంది ఈ టెంపుల్లో. అవన్నీ క్యూ లైన్స్ అండి. ఇప్పుడేం ప్రెసెంట్ అంత యూజ్ లేదు, కానీ మహాశివరాత్రి రోజు అంత అవి యూజ్ అవుతాయి బాగా చక్కగా. చూడండి ఎంత బాగుంది కదా టెంపుల్, చాలా చాలా బాగుంది. ఇది యజ్ఞయాగాలు చేసే ప్రదేశం అండి. శతచండీ యాగం, మృత్యుంజయ యాగాలు కూడా ఇక్కడ చేస్తారు. ఇవి చెప్పాను కదండి, నవరుద్రాలు, శివరుద్ర, మహారుద్ర, ఒక్కొక్క రుద్రుని పేరుతో ఇక్కడ లింగాలను ప్రతిష్ఠించారు. మహారుద్ర, శంకర రుద్ర, నెక్స్ట్ నీలలోహిత రుద్ర, అన్ని 9 నవరుద్రాలండి స్వామికి. ఈశాన రుద్ర, గణాలు అంటారు కదా అలాంటివి అండి. నటరాజస్వామి అండి. నటరాజస్వామి అంటే ఎవరో కాదండి, ఈశ్వరుడే. నాకైతే ఒకప్పుడు తెలియదు. ఈశ్వరుడు కూడా అలాగా నటరాజస్వామి రూపంలోనే ఉంటాడంట. ఆయనే ఆ రూపం ఎత్తాడు, నటరాజస్వామి రూపము. అందుకే నటరాజస్వామి రూపం కూడా ఇక్కడ ప్రతిష్ఠించాడు. విజయరుద్ర, భీమరుద్ర, దేవదేవ రుద్ర. లోపల అంత క్లియర్ గా లింగాలు కనిపించలేదు, కానీ ఇలా కూడా ప్రతిష్ఠించారని ఆల్రెడీ మీకు తెలియజేయడం కోసము చూపిస్తున్నానండి. చూడండి ఒక్కొక్క లింగం చాలా చక్కగా. ఇది స్పెషల్ బిల్వపత్ర అండి, ఇక్కడ ఎక్కడ దొరకదు. అరుదైన బిల్వదళము. ఒక ఆకుకి 12 దళాలు ఉంటాయండి. చాలా చాలా స్పెషల్ ఇది. అంతా ఎక్కడి నుంచో చెప్పారు, తెప్పించారు ఈ గురూజీ గారు. తెలియదు ఆ చెట్టుని మాత్రం. ఈ బిల్వదళం ఎక్కడ చూడలేదు, ఇక్కడే చూసా నేను. చాలా అరుదైన బిల్వదళం ఇది. ఇప్పుడు స్ఫటిక లింగానికి వెళ్తున్నామండి మనము. హరిద్వార్ నుంచి తెప్పించామని చెప్పారు కదండి, చాలా బాగుంటుందండి. ఇది ఒక ధ్యాన మందిరం కూడా అండి. చూడండి అక్కడ స్ఫటికలింగం కనిపిస్తూ ఉందండి. ఈ స్ఫటికలింగాన్ని హరిద్వార్ నుంచి తెప్పించి ఇక్కడ ప్రతిష్ఠించారండి. చాలా చాలా అసలు నేను చెప్పడం కాదండి, ఎంత మైండ్ ప్లెజెంట్. ఇక్కడ కానీ వచ్చి మెడిటేషన్ చేస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఒక 10 నిమిషాలు చేసినా మీ మైండ్ ఎంతో రిలీఫ్ అవుతుంది. స్ఫటికలింగం అండి. ఈ స్ఫటికలింగం చుట్టూ విష్ణువు ఎన్ని అవతారాలు ఎత్తారో లోపల బయట క్లియర్గా ఆ మండపం చుట్టూ, ఎంత ధ్యాన మందిరం చుట్టూ చక్కగా పెయింటింగ్ చేయించారండి. ఆర్ట్ రియల్ గా ఎంత బాగా చేశారంటే అంత రియల్ గా ఉందండి పెయింటింగ్ కూడా. చూడండి ఒక్కొక్క విష్ణువులు అవతార రూపాల్లో ఒక్కొక్క రూపాన్ని క్లియర్ గా అక్కడ పెయింటింగ్ రూపంలో వేశారు. ఇక్కడ ఏమేమి చేశారు నీట్గా చూడండి. పెయింటింగ్ చూపించాలనిపించింది నిజంగా. ఆర్ట్ కూడా యజ్ఞం చేసేటప్పుడు అండి, రాముడు, లక్ష్మణుడు, సీతాదేవి, చూడండి ఎంత బాగుంది కదండి. ఇక్కడ ముందు ఒక అవ్వ ఉండేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి. దత్తాత్రేయులు అండి, దత్తాత్రేయుల స్వామి వారు ప్రతి ఒక్కరికి క్లియర్గా దాని ఇంపార్టెన్స్ ఏమి, ఆ లింగం ఎక్కడి నుంచి వచ్చింది, ఏమి, ఒకసారి దర్శించడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయి ఏంటిది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేది అవ్వ. ఇప్పుడు అవ్వ ఇక్కడ ప్రెజెంట్ లేదు.
మళ్ళీ అమెరికాకే వెళ్ళిపోయింది. వాళ్ళంతా అమెరికాలో ఉంటారని వెళ్ళిపోయింది, అమెరికాకే తిరిగి. మీరు కూడా నాతో పాటు దర్శనం చేసుకోండి. ఒకసారి రౌండ్ చేస్తాము, దేవునికి రౌండ్ చేసిన విధంగానే ఉంటుంది. పైన స్ఫటికలింగాన్ని, కింద ఆదిశేషులు అంటారు కదండి, విష్ణు రూపంకు పాముని, అలా కిందన ఆదిశేషుని కూడా వేశారండి. చాలా చక్కగా ఉంటుంది. మీరు దర్శించారని అనుకుంటున్నాను నాతో పాటు. ఇదండి విష్ణువు 10 రూపాయలు ఒక్కొక్క రూపం. ఇక్కడ క్లియర్గా మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనం మత్స్యనారాయణకి వెళ్తాము. దానికి వెంటే ముందు మండపం చుట్టూ ఒక్కొక్క అవతారాన్ని చూపిస్తున్నానండి. చూడండి, లక్ష్మీ నరసింహస్వామి అవతారము. పెయింటింగ్ ఇక్కడ పెయింటింగ్ కాదండి, అది అచ్చు టచ్ చేస్తే కూడా ఏదో ఒకలాగా చాలా చక్కగా అండి ఆర్ట్ చేయించారు. అది పెయింటింగ్ కాకుండా కొన్ని వీడియోలో కనిపించేది ఒకలాగా ఉంటుంది, రియల్ గా కనిపించేది ఒకలాగా ఉంటుందండి. రియల్ గా ఇంకా చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ అలా ఒక్కొక్క అవతారం క్లియర్ గా చూపిస్తున్నాను ఇక్కడ చూడండి. శ్రీరామావతారము, కృష్ణావతారము, 10 అవతారాలు కదండి విష్ణువు ఎత్తింది ఇది. నెక్స్ట్ బుద్ధుడు, కల్కి, లాస్ట్ కల్కి అవతారం. అంతే అండి. తర్వాత స్టాప్ అవతారాలు, మండపం చుట్టూ కూడా ఈ అవతారాలు వేయించారు. నెక్స్ట్ ఇప్పుడు ఇది అక్కడ ఒక మనం పైకి వెళ్లే దారిలోనే ఉంటుంది. క్లాక్ చూస్తున్నారు కదా, ఆ క్లాక్ రియల్ గానే గంట కొడుతుందండి. మా ఇంటి దగ్గర కూడా వినిపిస్తుంది అంత చక్కగా పెద్ద సౌండ్ తో. ఇక్కడ కేసరి గణపతి, ఇప్పుడు పైకి మత్స్యనారాయణ స్వామికి వెళ్తున్నాం. చూస్తుంటేనే చాలా బాగుంది కదా. అలా వెళ్తూ ఉంటూ అటు చుట్టూ ఇటు చుట్టూ పక్కన గ్రీనరీ ఉంటూ చల్లగాలి అలా వీస్తూ ఉంటే మనం ఉన్న టెన్షన్స్ అన్నీ మర్చిపోతామండి. అలా ఈ దేవుని దగ్గరికి వస్తూ వెళ్తూ ఉంటే అప్పుడప్పుడు చూడండి, చుట్టూ పక్కన మనం వెళ్ళే దారి చుట్టూ చాలా చక్కగా గ్రీనరీ ఉంది కదండి. పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా బాగా ఉంటుంది. పైన కూడా చూపిస్తాను రండి మీరు నాతో పాటు. ఇలా అనేది ఇక్కడ మునీశ్వర స్వామి వెళ్తూ ఉన్నానండి. మునీశ్వర స్వామికి చూడండి, అక్కడ మునీశ్వర స్వామి అండి. మీరు దర్శించుకోండి నాతో పాటు. నెక్స్ట్ పైకి వెళ్తూ ఉన్నామండి. శక్తిపీఠం వస్తుంది, అమ్మవారి శక్తిపీఠం రియల్ గా ఉందండి. ఇక్కడ అమ్మవారు డైరెక్ట్ గురూజీ వాళ్ళే చెప్పారు, నైట్ 7-8 తర్వాత ఇక్కడ ఉండద్దని చెప్పేస్తారు అక్కడికి. ఎందుకంటే అమ్మవారు సంచరిస్తూ ఉంటారని చెప్పారు ఆ వనములో. ఇది బ్యాక్ సైడ్ వ్యూ అండి జ్యోతిర్లింగ టెంపుల్. ఫస్ట్ స్టార్టింగ్ ఏనుగులు ఉన్నాయని ఇక్కడ, ఎలిఫెంట్స్. పిల్లలకి ఎంతో ముచ్చటలా బొమ్మలు ఉంటాయి. అదండి అమ్మవారి శక్తిపీఠం మెయిన్ ఇక్కడ ఉండేది. వనదుర్గాదేవి అమ్మవారు. ఈ చెట్టు మహిమ ఏంటిదంటే ఒక గొడుగులాగా ఎంత అద్భుతంగా ఉంటుందంటే, ఇక్కడ చూడండి ఒక్కొక్క అవతారం. ఇక్కడ కూడా ఇక్కడ ఏమంటే స్పెషల్, అన్ని దేవుళ్ళనండి, కులమత భేదాలు లేకోకుండా, మత సామరస్యం ఎటువంటి భేదాభిప్రాయాలు చూపించుకోకుండా చాలా చక్కగా అందరి దేవుళ్ళని చుట్టూ ఆ వనదుర్గాదేవి చుట్టూ ప్రతిష్ఠించారు విగ్రహ రూపంలో. ఇక్కడ చూడండి వనదుర్గాదేవి మాత. నైట్ 7 తర్వాత ఇక్కడ ఉండకూడదు అంటారు. అమ్మవారి నిజంగా కొలువై ఉంటారండి వనదుర్గాదేవి మాత అమ్మవారు. ఈ వనమే చెప్తుందండి ఈ చెట్టు ఎంత స్పెషాలిటీ అంటే, ఇది ఎంతవరకు ఉందో అంతవరకే ఉంటుందండి. ఎంత చక్కగా ఉంటుందంటే ఒక గొడుగులాగా ఉంటుంది చూడడానికి కూడా. ఒకసారి వచ్చి మేము చెప్పడం ఎందుకు, ఎంత ప్లెజెంట్ గా ఉంటుందో మీరే వచ్చి స్పెండ్ చేసి చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. చూడండి వనదుర్గాదేవి మాత. గురూజీ వచ్చి మార్నింగ్ ఇక్కడ పూజ చేసి వెళ్తారు, ఈ టెంపుల్ గురూజీ.
ఏసుక్రీస్తు కూడా ఇక్కడే ఉన్నారండి. ఏసుక్రీస్తు, అల్లా, చుట్టూ ఎటువంటి మత భేదాలు లేకోకుండా కూడా ఇక్కడ నీట్గా అన్ని విగ్రహాలని ఇలాగా చుట్టూ అలంకరించారండి. గ్రీనరీ కానీ ఎంత చక్కగా ఉందో. అక్కడ మత్స్యనారాయణ స్వామి టెంపుల్ చూపిస్తానండి ఫర్దర్గా. బుద్ధుడు, అల్లా, జైన మత స్థాపకుడు అందరూ ఉన్నారండి మొత్తము. చూడండి, గ్రీనరీ చూపించాలనిపించింది మీకు ఎంత చక్కగా ఉండేదనేది. వావ్, ఇంత గ్రీనరీ చూస్తూ ఉంటే కళ్ళకి అంత మంచి వ్యాయామం అంట, ఆనందం అంట. కళ్ళకి ఆనందం ఏంటిదంటే మనకి పచ్చదనం చూస్తేనే ఆ కళ్ళకి ఆనందం అంట అండి. ఇలా ప్రతి ఒక్కటి ఎంత చక్కగా, నేనైతే ఫస్ట్ టైం చూడడం అండి ఇలాగా. ఒకసారేమో అష్టలక్ష్మి టెంపుల్ నేను చదువుకున్న ప్రదేశంలో కావల్లో చూశాను. తర్వాత ఇలాంటిది టెంపుల్ ఇక్కడ చూడడం ఇదే అండి. చాలా చాలా చక్కగా ఉంది. ఇంకా మీకు మంచి మంచి దేవాలయాలు చూపిస్తాను నెక్స్ట్ ఫర్దర్గా. కట్టడం ఎంత అద్భుతంగా కట్టారంటే అంత అద్భుతంగా కట్టడాలు కట్టారు ఒక్కొక్కరు. ఈ టెంపుల్ కట్టిన గురూజీనే నెక్స్ట్ రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్ చాలా ఫేమస్ అండి. అది కూడా ఈ గురూజీ వాళ్ళ గురూజీ ఆ టెంపుల్ని కట్టించారండి. ఆ టెంపుల్ కూడా ఒకరోజు చూపిస్తాను మీకు క్లియర్గా. ఇదండి చూడండి, ఎంత క్లీనర్, ఎంత ప్లెజెంట్. వావ్, సూపర్ కదండి. మీకు ఎప్పుడెప్పుడు రావాలని అనిపిస్తుంది కదండి. మీకు వీలైనప్పుడు రండి, వచ్చి ఒకసారి ఇక్కడ స్పెండ్ చేయండి హ్యాపీగా. వీకెండ్స్లో అయినా రండి ఒకసారి. ఎప్పుడు ఎనీ టైం టైమింగ్స్ స్టార్టింగ్లోనే చూపించాను కదండి, వీడియో స్టార్టింగ్లోనే ఎప్పుడు అనేది. టెంపుల్ వచ్చేసి మత్స్యనారాయణ టెంపుల్ అండి. వాస్తు దోషాలు ఏమైనా ఉన్నా కూడా ఇక్కడ యంత్రాలు కూడా సేల్ చేస్తూ ఉంటారు. ఇక్కడ కాంటాక్ట్ అయితే మీకు వాస్తు దోష నివారణ కోసం కూడా ఆ యంత్రాలను మీకు తీసుకోవచ్చు అండి. చాలా ఫేమస్. ఇక్కడ వనదుర్గాదేవి మాత అంతా ఇదే టెంపుల్లోనే ఉందండి. జ్యోతిర్లింగ టెంపుల్, వనదుర్గాదేవి మాత, మత్స్యనారాయణ స్వామి అందరూ ఇక్కడే చాలా చక్కగా. ఒక్కసారి వచ్చామంటే 3 hours ఈజీగా స్పెండ్ చేయొచ్చు అండి. మైండ్ కూడా ప్లెజెంట్గా ఉంటుంది. కొండ మీద, బెట్ట మీద ఉంది కాబట్టి చాలా చాలా బాగుందండి. ఒకసారి మీరు కూడా వచ్చి విజిట్ చేయండి. ఈ దర్శనాన్ని, దేవుడి దర్శనం, అమ్మవారి దర్శనాన్ని, ఈశ్వరుని దర్శనాన్ని ఒకసారి పొందండి మీరు కూడా. ఇలా చూడండి, మత్స్యనారాయణ స్వామి మీరు దర్శించుకోండి నాతో పాటు. వాస్తు దోషాలు, తెలియని దోషాలు ఇక్కడ చూడండి, యంత్రాలు అండి అవి పోవడానికి, వాస్తు దోషాల కోసం ఇలా యంత్రాలను కూడా షేర్ చేస్తూ ఉంటారు. ఇది చుట్టూ ప్రాంగణం అండి. అక్కడ కనిపిస్తున్నది ఈ ఏరియాకి పైన వచ్చిన వాళ్ళకి టాయిలెట్స్ కావాలి కదండి, టాయిలెట్స్ అవి. చుట్టూ అడవి అండి. ఇది పైన అడవిలో పైన కట్టారండి టెంపుల్. చూపిస్తాను చూడండి. ఇక్కడ నెక్స్ట్ అడవి, ఎలా కిందంతా చెట్లు ఫుల్ అడవిలాగా ఉంటుంది. కన్నడలో బెట్ట అంటారు, మనం అడవి అంటాం కదా, వాళ్ళు బెట్ట అంటారండి అడవిని. ఇలా చూడండి. అబ్బా, ఈడ కానీ కూర్చున్నాం అనుకోండి మనకు తల కూల్ అయిపోతుంది. అంటే ఎంత చల్లగా అయిపోతుందంటే అంత చల్లగా అయిపోతుందండి. 10 నిమిషాలకే తలనొప్పి వస్తుంది. అంత చల్లగాలికి, అంత చల్లగాలి వస్తుంది ఇక్కడికి. కింద అది కాక మార్బుల్స్ వేశారు కదా, ఇంకా కింద చల్లగా, ఆ చల్లగాలి వేస్తుంటే హ్యాపీగా ఉంటుందండి. ఇదండి మన విశేషాలు. చూశారు కదండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఫ్రెండ్స్. మీరు ఒకసారి వచ్చి ఈ టెంపుల్ని దర్శించుకోండి, మర్చిపోద్దండి ఫ్రెండ్స్. చూడండి, ఇది కంప్లీట్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూసేసారు కదా, హ్యాపీ. Thank you so much once again.